హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని లైక్ చేస్తారని అనుకుంటానా. ఇయాలైతే మా పెద్ద బావ వంటలు చేత్తాండండి. మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి మా పెద్ద బాబు వంటలు ఎట్లా చేసిండనేది కామెంట్ సెక్షన్‌లో చేత్తే వాడు హ్యాపీగా ఫీల్ అయితాడు. ఎందుకంటే వాడు కూడా కామెంట్‌లు చూపిస్తా. వాడు హ్యాపీగా ఫీల్ అయితాడు. ఎందుకంటే నా ఛానల్ వాళ్ళు ఎప్పుడు చూడలేదు. చూడరు కూడా. అంత టైం కూడా లేదు. దాంతో పాటు మనకు తెలుగు కాబట్టి అంత క్లియర్‌గా అర్థం గాదు. ఇక్కడ చూత్తారు గదా! ఇయాల మటన్ తలావా గోష్ చేత్తాండు. రెసిపీ నేము. దాంతో పాటు అవేమో రోటీలండి, నాకు గుర్తుకొస్తలేవు. ఆ రోటీలు మీకు ఈ ప్రాసెస్‌లో చూస్తే మీకు అర్థమైతది మా బాబు ఏం చేత్తాండో రోటీలు. ఈ రోటీలైతే నాకు యాద్ లేదు. చూస్తున్నారు గదా! ఇగ వాడు చూసి నేర్చుకున్నయి ఇవన్నీ కూడా. అంటే మనం బయటికి ఎప్పుడన్నా వెళ్తాం గదా! రోడ్డు మీద చేసుకుంటూ ఉంటారు గదా! ఇలాంటి రోటీలు. వాళ్ళనే చూసుకుంటూ కూసుంటాడు. ఇట్లయితే ట్రై చేసిండు ఇంట్ల. ఇది రెండోసారి చేయడం. ఫస్ట్ సారి కూడా చేసిండు. సక్సెస్ అయింది. అందుకే మళ్ళొకసారి చేస్తాండు. ఇక అప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడైతే వీడియో తీస్తాను. ఇక్కడైతే ఏమేం కావాలో అవన్నీ అయితే మీకు చూపిస్తా. ఇక్కడైతే అరకిలో మటన్ తీసుకున్నాడు. దాంతో పాటు మసాలాలు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, మటన్ మసాలా పౌడర్, పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడా వేసేసుకుంటాండు. అంటే మటన్‌కు సరిపడా అన్నీ ఏసుకోవాలి ముందే. ఒకవేళ సరిపోకపోతే మనం కర్రీ వండేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే మటన్‌కి సరిపడా అన్నీ కూడా ఏసుకున్నాడు. దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు. అయితే నిన్నటి వీడియోలోకి పోదాం అనుకుంటాను గానీ, ఎందుకంటే మా బాబు వంటలు చేస్తాండు కాబట్టి వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఆహ్, అంటే వీడియో గురించి చెప్పడం కుదరదు కాబట్టి, నేనైతే మా బాబు చేసే వంటలైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానా. ఎందుకంటే కొంచెము ఇది చెప్పుకుంటా, అది చెప్పడం అనేది కుదరదు కాబట్టి చూస్తారు గదా! అందుకే రేపటి వీడియోలో మీకు షేర్ చేసుకుంటా. మా యారాలు అసలు ఏం గొడవైంది, మరి ఫంక్షన్ హాల్ అట్లా చేసింది గదా! ఆ తర్వాత మరి మా ఆయన ఏమన్నాడు, మా అత్త మామలందరూ గూడా ఆమెకెందుకు సపోర్ట్ చేసిర్రనేది నిన్నటి వీడియోలో చెప్పినా గానీ, అవన్నీ చెప్దాం అనుకున్నాను గానీ, ఇక్కడ మా పెద్ద బావ వంట చేస్తున్నాడు గదా! దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి, నేను రేపటి వీడియోలో మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా నా ఛానల్‌ను వీడియోస్‌ని వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడైతే 2 రూ. 10 ప్యాకెట్లయితే తీసుకొచ్చుకున్నాడు. ఇక అవి వేస్తాండు చూడండి. గిట్లయితే మా పెద్ద బాబు నాకెప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడండి. అందుకే నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే మా పిల్లలే నాకు అమ్మ నాన్నలయిపోతారు. అంతేగాకుండా ఆడపిల్లలు లేరు అన్న ఒక ఒక చిన్న బాధుంటది నాకు. కానీ ఇక మా పిల్లలని చూసిన తర్వాత అట్లా ఏమి అనిపియదు. చూత్తారు గదా! గట్ల చేస్తాడు. కిచెన్ అంతా పాడు చేస్తాడు. పని చేస్తాడు గానీ ఇక ఇంట్లో బాగా పని పెడతాడు. గిన్నెలు బాగా పడేస్తాడు. అంత గ్యాస్ మీద అంతా అన్నీ పడేస్తాడు. ఇక అవన్నీ క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా అడిషనల్ ఇంక ఎక్కువ పని పడతది నాకు. ఇక్కడైతే 2 అరకిలో మటన్‌కు 2 పెరుగు ప్యాకెట్లయితే ఏసిండు. ఇక్కడ టమాటాలు మనం ఏత్తలేము. చాలా సింపుల్‌గా అయిపోతది. ఎప్పుడైనా మీరు మటన్ తెచ్చుకుంటే ఇట్లా ట్రై చేయండి. మటన్ తలావా గోష్ చాలా టేస్టీగా ఉంటది. మేము రెస్టారెంట్‌కి ఎప్పుడు పోయినా కూడా ఇదే ఆర్డర్ చేసి తింటాము. అంటే బిర్యానీతో పాటు ఫస్ట్ ఇదైతే రోటితోని తలావా గోష్ తీసుకుంటాము. ఆ తర్వాత బిర్యానీ ఆర్డర్ చేస్తాము. ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసింది. పచ్చి ఉల్లిపాయలు అట్లనే ఏస్తాండు. చూస్తారు గదా! అన్ని రకాల వంటలొత్తయండి. ఎందుకంటే వాడు చిన్నప్పుడు నేను ఇంట్లో వంట చేస్తా ఉంటే నా పక్కన కూర్చొని రొట్టెలు చేస్తాంటే పిండి తీసుకొని ఆడుకుంటూ అట్లా నేర్చుకున్నాడు. అదే మెల్లగా గింత దూరం వచ్చింది దానికి. అంటే అంటే పిల్లలకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతాడు. బలవంతంగా చేయమంటే ఎవరు చేయరు. చూస్తారు కదా! ఇక్కడ నిమ్మరసము ఒక హాఫ్, అంటే మనం పెద్దగుంటే నిమ్మకాయ హాఫ్ ఏసుకోండి. చిన్నదైతే మొత్తం ఏసుకోండి. ఎందుకంటే బాగా ఆహ్, పుల్లగుంటే మంచిగుండది టేస్టు. ఎందుకంటే పెరుగేసుకున్నాడు గదా! అందుకని చెప్తున్నా. మీరైతే క్వాంటిటీని బట్టి ఇవన్నీ అడిషనల్‌గా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇంతేయాలని ఏం లేదు. చూస్తున్నారు గదా! ఇక్కడ నిమ్మరసం అయితే ఏసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. అయితే ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే మనం కర్రీకి సరిపడా ఆయిల్ ఇప్పుడే వేసుకోవాలి. మనము రెగ్యులర్‌గా ఎట్లా చేత్తాం, బాగోన పెట్టేసి అందులో ఆయిల్ ఏసేసి మసాలాలన్నీ ఏసి చేత్తాం గదా! ఇదైతే అట్లా గాదు ప్రాసెస్. ఇందులో మసాలాలు గూడా ఏయము. మసాలా పౌడర్‌లే ఉంటాయి ఇక్కడ. మనకు ఎంత సరిపడతదో అంత ఆయిల్ మనం ముందుగానే ఇందులోనే ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత మనమైతే మంచిగా కలుపుకొని ఒక అరగంట, గంట సేపయితే పక్కన పెట్టేసుకోవాలి. పెరుగులనే నానిపోయి మంచిగా టేస్టీగా అయితది. పీస్ కూడా మంచిగా టేస్టీగుంటది. చూస్తున్నారు గదా! ఇక్కడైతే మా పెద్ద బాబయితే ఇగ మంచిగా కలిపేసుకుంటాండు. వాడు మాత్రం బాగా టైమ్ పాస్ చేస్తాడు. పని చేయమంటే చాలా టైమ్ పాస్ చేసుకుంటా నాకైతే సతాయిస్తాడు. ఎందుకంటే వానితో పాటు నేను గూడా నిలబడి వీడియో తీయాల్సొస్తది.
చూస్తున్నారు గదా! మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు. కానీ వానితో పాటు నేను ఉండాల్సిందే. ఇంగ వానికి ఏం కావాలో అవన్నీ ఇయ్యాల్సిందే. వానితో పాటు నేను అక్కడ ఉండాల్సిందే. ఈ విధంగా అయితే నానబెట్టుకున్నాడు. ఇక్కడ మైదా పిండి తీసుకున్నాము. మైదా పిండిలో కొద్దిగా పెరుగు అయితే వేసుకోండి. అంటే ఒక చిన్న ప్యాకెట్ పెరుగు సరిపోతది. ఇక్కడైతే నీళ్ళల్ల ఉప్పును, షుగరు ఇవి 2 కూడా వేసేసుకున్నాడు. అసలు ఎందుకంటే కరగడం కోసము. అది పిండిలో కూడా ఏసుకోవచ్చు. కానీ మనకు చక్కెర కొంచెం కొంచెము అట్లా కనబడతది కదా! అందుకనే నీళ్ళల్ల ఉప్పును, షుగర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనమైతే పిండిలో కలుపుకుందాము. చూత్తారు గదా! ఇవన్నీ కూడా మా పెద్ద బాబు చూసి నేర్చుకున్నయే. నేను నేర్చుకోమని చెప్పింది గాదు. ఇంకా నా వంటల కన్నా మా పెద్ద బాబు వంటలే బాగా టేస్టీగుంటాయి. వాళ్ళ డ్యాడీకి నచ్చుతాయి, వాళ్ళ తమ్ముడికి నచ్చుతాయి, నాకు గూడా నచ్చుతాయి. అంత టేస్టీగా చేస్తాడు. చూస్తారు గదా! ఇక్కడైతే ఆయిల్ వేసేసుకున్నాడు. పెరుగు, ఆయిల్ 2 వేసేసుకోవాలి పిండిలా. ఆ తర్వాత ఉప్పు, షుగర్ కలిపిన వాటర్ అవి గూడా వేసేసుకొని మనము చపాతీ పిండిలాగా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట సేపు నానితే సరిపోతది. ఇక్కడైతే కలిపేసుకున్నాడు. ఇక మనకు ఆడపిల్లలు ఏందంటే వాళ్ళకు ఇప్పుడున్న జనరేషన్‌లో ఆడపిల్లలు పని చేపిస్తలేరండి. ఎందుకంటే అయ్యో! అత్తగారింటికి కూడా పని చేయాల్సొస్తదని అంటారు గానీ, పిల్లలకి ఎప్పుడు గాని వంట నేర్పాలేనండి. ఎందుకంటే మగపిల్లల, ఆడపిల్లల అని ఏం గాదు. వంట అచ్చుండాలి. ఎందుకంటే ఏ సిట్యుయేషన్ ఎట్లా పనిచేత్తదో తెలవదు గదా! ఎప్పుడైనా మనకు ఆరోగ్యం బాగుండకపోవచ్చు. ఫ్యూచర్‌లో ఇంక వాళ్ళకి ఎప్పుడైనా పనికి రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల పనులు నేర్పియాలి. ఒకటి కాకపోతే ఒకళ్ళు సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో బాగా కాంపిటీషన్ ఉంది. కాబట్టి వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అదే నేర్పియాలి. నేను బలవంతంగా నేర్పియమని అనట్లేదు. మా బాబుకి ఇదే ఇష్టం నేర్చుకోమని కూడా చెప్పలేదు. వాడంతట వాడే నేర్చుకున్నాడు. చూసి నేర్చుకున్న వచ్చిన పనండి ఇది. ఇక్కడైతే వేసుకున్నాడు చూస్తున్నారు కదా! ఎంప్టీ కుక్కర్‌లో మాత్రమే వేసుకున్నాడు. అసలు కుక్కర్‌లోనే కలుపుకోవాలనంట మర్చిపోయిండు వాడు. మీరు ఏ కుక్కర్‌లో వండుతారో ఆ కుక్కర్‌లోనే కలిపేసుకుంటే సరిపోతది. ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ అనేది మీదికొచ్చిన తర్వాత అప్పుడు మటన్‌కి సరిపడా వాటర్ అయితే వేసుకుంటాడు. ఎందుకంటే కుక్కర్‌లో ఉడికించుకోవాలి గదా! అందుకని వాటర్ వేసుకుంటాండు. అంటే మీరు వాటర్ వేసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ తగ్గుతాయి. మళ్ళీ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనము వాటర్ అంతా ఎంత కావాలో అంత ఏసేసుకొని కుక్కరులో మనము మటన్ ఉడకడానికి టైం పడతది గదా! ఒక 4, 5 విజిల్స్ అట్లా ఎన్ని విజిల్స్‌లో మీకైతే మటన్ ఉడుకుతదో అన్ని విజిల్స్ వరకు మీరైతే మటన్ అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారు గదా! చాలా ఈజీ అండి. కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్‌గుంటది. ఈసారి మీరు తెచ్చుకుంటే ట్రై చేయండి. నేనైతే ఈ ఏజ్‌లో అసలు నేను వంట రూమ్‌లోకే పోలేదు. నాకు పెసరపప్పేందో, కందిపప్పేందో తేవడే తెలవది. అలాంటిది మా పెద్ద బాబు అయితే ఇంతకన్నా చిన్న ఏజ్ నుంచి చేత్తాండు. కానీ ఇప్పుడిప్పుడు నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి నేను చూపిస్తున్నా. అంతకన్నా ముందు నుంచి చేసేటోడు. మా అత్తయ్య అయితే దీన్ని కూడా నెగెటివ్‌గానే తీసుకుంటది. గివెందుకు నేర్పుతాంది వాని మగ పిల్లాడికి చదువుపియాలే గాని అని చెప్పి అది కూడా మా అత్తమ్మ కొంచెం నెగెటివ్‌గానే మాట్లాడుతది. అంటే వంట చేశిండు అంటే ఒకసారికి ఏమనదు. ఇంకోసారి మళ్ళా ఏం కర్రీ అండి అంటే మా పెద్దోడు చేశిండు అని అన్నాననుకోండి, ఇగ మా అత్తమ్మ అయితే ఏంది ఎందుకు వంట నేర్పిత్తాంది? ఏం పని లేదా? అది ఇది అంటదండి. ఎందుకంటే ఇగ ఆమె కొంచెం పాతకాలం మనుషులు గదా! వాళ్ళు అలాగే ఉంటారు. ఇగ కుక్కర్ అయితే విజిల్ పెట్టిండు. ఇక్కడ నేనైతే రోటీలు చేసేత్తాన. వాడు వాటిని కొంచెము స్ ఏమంటారు వాళ్ళు బయట చేస్తారు కదండీ రోటీలు గట్ల చేత్తడు. చూడండి మీరైతే. ఇక్కడైతే నేను ఫస్ట్ రోటీ చేసుకున్నాడు వాడే. కానీ నాకు చూడబుద్ధి కాలేదు. నేను చేత్తా బిడ్డ నువ్వు నిలబడు. నువ్వు వేరే ప్రాసెస్ చెయ్యి అని చెప్తే ఇగ వాడైతే చేత్తాండు. చూసిర్రు గదా! ఇక్కడైతే నేను రోటీలైతే చేత్తాను. వాడు ఒక గిన్నె తీసుకున్నాడు. దాన్ని ఉల్టా పెట్టేసి వాని ప్లానింగే అది. వాని ఐడియాతోనే వాడు చేత్తడు. నేనైతే ఏమి చెప్పా. చూత్తారు గదా! ఈ విధంగా అయితే మా పిల్లలు నాకు హెల్ప్ చేత్తా ఉంటారు. ఇంతకన్నా సంతోషం ఏముంది? ఇంతకన్నా అదృష్టం ఏందని అనుకుంటాం గానీ, అప్పుడప్పుడు అనిపిస్తది నాకు. అంటే ఆరోగ్యం బాలేనప్పుడే అనిపిస్తది. ఏందిరా బాబు బతుకు అని. ఇగ కష్టాలనే వత్తయి పోతాయి. బాధలనే వస్తాయి పోతాయి గానీ, గిలాంటి కొడుకులు, గిలాంటి హస్బెండ్ దొరకడం అనేది చాలా అదృష్టం గదా! ఇక్కడ చూస్తారు గదా! ఓ పెద్ద బాబు నేను జేసిచ్చిన తర్వాత ఒకట్ల చేసి ఆ రోటీని పెద్దగా చేత్తాండు. నాకసలు దీని పేరు గుర్తొత్తలేదండి. మీకు గుర్తొస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే మా మా పెద్ద బాబు పిల్లలిద్దరు గూడా స్కూలుకి పోయిర్రు గాబట్టి వాళ్ళని అడగలే. వాళ్ళని అడిగితే ఇంట్లోనే ఉంటే వాళ్ళని అడిగేదాన్ని. వాళ్ళు స్కూల్లో ఉన్నారు గదా! ఇగ నాకు పేరైతే గుర్తుకు రాలేదు. చూత్తారు గదా! ఎంత పెద్దగా అయిందో రోటి. ఇవన్నీ గూడా చూసి నేర్చుకునేయి. కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో వీటికి గూడా మనము హోటల్ మేనేజ్‌మెంట్ అని లక్షలల్ల ఫీజులుంటానే పోయి నేర్చుకొనొత్తారు. కానీ మా బాబు చూసిర్రా అండి అసలు ఎవ్వరు ఏం చెప్పకున్నా పోయినా, నేర్పియకపోయినా వాడే నేర్చుకున్నాడు. ఇగ వానిది గూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ జేయాలని ఉంది గానీ, వానికి కొంచెం ఏజ్ ఉండాలి గదా! ఏజ్ ఉన్న తర్వాతనే గదా ఏదైనా చేయగలుగుతారు.
మరి అసలు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అందులో ఎంత రిస్క్ అనేది యూట్యూబ్ చేసేటోళ్ళకే తెలుస్తదండి. ఏదో అనుకుంటాము. వీడియోలు చూసేటోళ్ళకు అయ్యో! చాలా ఈజీ అని అనుకుంటారు కానీ అస్సలు ఈజీ కానే కాదు. చాలా చాలా హార్డ్. ఏదైనా కష్టపడంది రానే రాదు కదా! చూత్తారు కదా! ఇక్కడ ఉల్టా గిన్నె పెట్టేసి రోటీ అయితే దాని మీద ఏసేసిండు. కాల్చుతాండు. ఇగ గిట్లయితే మా పిల్లలు చేత్తా ఉంటారు. అప్పుడప్పుడు మా చిన్నోడు కూడా రోటీలు కాలుతా ఉంటాడు. వాడు మా పిండి అయితే కలిపిపిస్తాడు కొంచెం కొంచెం. వాళ్ళ అన్నని చూసి నేర్చుకున్నాడు. ఏందంటే మన పిల్లలకు మన నుంచే వస్తదది. మనం బయట నుంచి నేర్చుకోమని చెప్పి ఫోర్స్ చేస్తే రాదు. వాళ్ళకు అయితే మా యారాల గురించి చెప్దాం అనుకున్నా. అయితే ఏందంటే మా యారాలు అంటే మనీ రాకముందు మంచిగా మాట్లాడేది. అంటే ఇంటికి పోయినా రిసీవ్ చేసుకోవడం, మంచిగా మాట్లాడడం, పిల్లల్ని కూడా దగ్గర తీసుకోవడం, మా పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకోవడం. అంటే వాళ్ళకి కూడా ఇద్దరు కొడుకులు. వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకోవడం. ఎందుకంటే అట్లుండేది. కానీ ఎప్పుడైతే మనీ వచ్చిందో గప్పటి నుంచి ఇగ వాళ్ళ ఇంట్లో పడుకోవడం, పెట్టుకోవడం కూడా మానేసింది. ఎందుకంటే మా పిల్లలు పెద్దోళ్ళయ్యారు. ఇల్లు సరిపోతలేదని చెప్పి అంటే పిల్లలు ఇగ నానమ్మోళ్ళ ఇంటికి పోతే కొంచెం అంటే పెద్దమ్మోళ్ళ ఇంట్లో వండుకోవాలని అయితే ఉంటది గదా! పిల్లలతోని మాట్లాడుకుంటా. గట్లయితే వండుకునేటోళ్ళు. అంటే ఎప్పుడైనా ఎప్పుడు పోయినా. కానీ మొన్న రీసెంట్‌గా 2 సార్లు పోయినాం. 2 సార్ల ఆమె వాళ్ళ ఇంట్లో కూడా వండుకొనియలేదు. ఎట్లా అంటే ఎండాకాలం అని జెప్పి, ఇంట్లో సరిపోతలేదని జెప్పి, ఏదో ఒక మాట చెప్పి పిల్లలనైతే ఇగ మాతోనే వండుకునేలాగా చేసింది. గట్ల చేంజింగ్ అనేది కనపడ్డది. నేను ఏదైనా ముఖం మీద అనే అలవాటండి నాకు. అది తప్పా, ఒప్పా అనేది నా క్యారెక్టర్ అదే అండి. అస్సలు నేను చేసిన తప్పే. నేను మొఖం మీద అనడం తప్పు. ఏందంటే నేను తప్పున్నా, ఒప్పున్నా నేను మొఖం మీద అనేత్తా. ఇగో గదే నాకచ్చిన బాధ. దానివల్లనే నాకు దోస్తులు దూరమైతరు. దానివల్లనే నన్ను అర్థం జేసుకోరు. చూత్తారు గదా! ఇక్కడైతే మంచిగా కాల్చుకున్నాడు. ఏందంటే ఇప్పుడు ఒక మనిషి మనతో దోస్తున్నాడనుకోండి, ఫ్రెండ్ అనుకోండి. ఆ ఫ్రెండు తప్పు చేసిందనుకోండి, ఆమెకు సపోర్ట్‌గా నేను మాట్లాడా. ఆమె తప్పు చేసిందని ఓ అంట. గదే నచ్చది. ఎందుకంటే నేను దోస్తు గదా! నాకు గట్ల గట్ల తప్పుని తప్పెట్లా అంటావని వాళ్ళంటారు. కానీ అవును దోస్తయితేంది, ఎవరైతేంది తప్పయితే తప్పనే అనాలి గదా! అని నేనంటా. అంతెందుకండి మా ఆయన తప్పు చేసినా కూడా తప్పనే అంటా. వెనకేసుకురాను మా ఆయన అని చెప్పి. అందువల్లనే నాకు అందరూ దూరమైతరని నేను అనుకుంటా. ఇక్కడైతే మనం మటన్ కుక్కర్‌లోంచి తీసినాము. అదైతే మంచిగా మసులుతాంది. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టిండు. అందులో ఆయిల్ ఏసిండు. ఆయిల్ ఏసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి 2 కూడా పోపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే ఇందులో ఏసుకుంటాడు చూత్తారు గదా! ఆ కుక్కర్ నేను పట్టుకుంటారా అంటే ఇనలేదు. ఇగ వాడే చేసిండు. ఇగ గిట్లా ఒక గిన్నెలో అయితే మనం పోపెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని దగ్గరకయ్యే వరకు మనము మంచిగా ఉడికించుకోవాలి. అంటే వాటర్ అంతా ఉన్నాయి కదా! ఎక్స్‌ట్రా వాటరు అవంతా దగ్గరికి పోయి మనకు ఆయిల్ అయితే మీదికి రావాలి. చూత్తారు గదా! దీన్నే తలావ గోష్ అంటారు. కొద్దిగా రెసిపీ ఉంటది. మీరు చూసుకుంటూ ఉండండి. అయితే నా క్యారెక్టర్ ఏందంటే తప్పున్నా తప్పనే అంటది. ఆ తల్లిదుండని, అత్తదుండని, మామదుండని, భర్తదుండని, పిల్లలదుండని, నాదుండని. నాది గూడా నేను తప్పని ఒప్పుకుంటా. ఒప్పుని ఒప్పనే అంటా. దోస్తున్నారు గదా! నా హస్బెండ్ గదా! మా బాబు గదా! అని చెప్పి నేను వెనకేసుకొని రాను. గదే క్యారెక్టర్ వల్ల నాకు బాగా ఇబ్బందయితది. అయితే ఆ గొడవ గూడా గట్లనే అయింది. నేనిగ ఇయాలైతే షేర్ చేసుకోలేకపోతాను. ఎందుకంటే రెసిపీ ఉన్నది గాబట్టి. ఇక్కడైతే రోటీలు జేసినాం గదా! ఆ రోటీలని ఏం జేసిండు కొంచెము వెట్ క్లాత్‌లా ఆరిపోకుండా ఉండడం కోసం అట్లయితే గీటి పెట్టేసిండు. ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగా మీదికొచ్చింది. ఆ తర్వాత అంటే బాగా ఆయిల్ రాదు. తలవ గోషలో ఆయిల్ అనేది ఉండదు. అంటే ఆయిల్‌లోనే ఫ్రై చేస్తాం గానీ, మనకు ఆయిల్ అనేది ఎక్కువ కనబడది. ఇగ ఆ తర్వాత వేరే గిన్నెలో అయితే షిఫ్ట్ చేసుకుంటాండు. ఇగ కొంచెం ఆహ్, తాలింపు పెట్టుకోవాలి. అది మీద డెకరేషన్ కోసము. మనకు సర్వింగ్ చేసి ఇచ్చేటప్పుడు అట్లా డెకరేషన్ చేసేది ఇస్తాడు రెస్టారెంట్‌లోనైతే. దీన్ని మటన్ తలావా గోష్ అంటారు. కానీ కలరేస్తారు వాళ్ళు. మా బాబు ఎక్కువ కలర్ ఎయలేదు. కొంచెమే కలరేసిండు. చూత్తారు గదా! మా పెద్ద బాబైతే రెడీ చేసిన మటన్ తలావా గోష్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటది. ఈసారి మీరు మటన్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. చూత్తారు గదా! నచ్చితే ఖచ్చితంగా లైక్ జేయండి. నాకు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. మా బాబు కోసం కామెంట్ పెట్టండి. వాడు జూస్తాడు. వానికి చూపిస్తా. ఎందుకంటే వానితో చెప్పిన నీ వీడియో పెడుతున్నారా? ఎంతమంది కామెంట్ జేత్తరో, ఎంతమంది లైక్ జేత్తరో చూద్దామని జెప్పి. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని గూడా చెప్పిన నేను. ఇక్కడైతే ఈ విధంగా ఆయిల్ కొంచెం వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకేసి తాలింపైతే పెట్టేసిండు. చూత్తారు గదా! ఇగ మేమందరం కలిసి తింటాన్నాం. 8:30 అట్లా అయితాంది. ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి చూస్తున్నారు కదా రొట్టెలు. ఈ విధంగా మేమైతే డిన్నర్ అయితే మాది అవుతుంది.
చూస్తారు కదా! రేపటి వీడియోలో మా యారాలు ఏమన్నది, మా ఆయన ఎట్లా సపోర్ట్ చేసిండు, మా అత్తమామలు ఎందుకు మా యారాల వైపు మాట్లాడిర్రనేది మీకు ఖచ్చితంగా రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఇయాల వీడియోలో కుదరలేదు. బాబు వంట చేయడం వల్ల ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయిపోయింది. చూస్తారు కదా! ఇగ గిట్లయితే మేము ఇగ మా పిల్లలే మాకు తల్లిదండ్రులు, మా పిల్లలే మాకు చుట్టాలు, మా పిల్లలే మా రిలేషన్స్. ఇగ గిట్లయితే జరుగుతది మా ఇంట్ల. మేమే ఇగ ఆహ్, ఆనందంగా మాట్లాడుకోవడం, ఏ బాధున్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఆనందం ఉన్నా మేమే నలుగురం షేర్ చేసుకుంటాం. చూత్తారు గదా! ఇగ రేపటి వీడియోలో మా యారాల గురించి స్టోరీ మాత్రం ఖచ్చితంగా మీతోని చెప్పుకుంటా. ఉంటా మరి. నమస్తే. అంతవరకు సెలవు.